ఓకే. అంటే టోటల్‌గా ఈ 1 ఇయర్ ఫెయిల్యూర్ అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఫెయిల్యూరే ఇంకా నాకు తెలిసి 6 మంత్స్ అన్నారు. వాళ్ళు ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటారు. పేదోళ్ళకి ఇమ్మని చెప్పండి, నేను చూస్తాను. ఇప్పుడు మా వాళ్ళని అందరినీ 1000 మందిని తీసుకొస్తా, వాళ్ళకి చేయమని చెప్పండి, రమ్మని చెప్పండి బస్తీల్లోకి, నేను తీసుకుపోతాను. ఏమున్నాయి వాళ్ళకి నేను చూపిస్తాను. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంటుంది, నేనేదో నాకు ఒక ఏమంటే ఎవరు తెలిసి ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు, డబ్బులు ఇచ్చి ఇల్లు తీసుకోవడం అది ఎంత పెద్ద గొప్ప కాదు. అది లేని వాళ్ళకి, పేదవాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు లోపల తినే ఇస్తున్నారు, తినకుండా ఏం చేయట్లేదు పనులు. నేను ఆల్రెడీ చూస్తూనే ఉన్నాను అందరికీ. ఓకే. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి సచివాలయంలో పెట్టడానికి రెడీ అయిపోయారు. ఆ విగ్రహం గురించి గుట్టుగా ఉంచారు ఇన్ని రోజులు కూడా. ఇప్పటికిప్పుడు ఈ విగ్రహం రాజకీయం అనేది అవసరమా? అంటే ప్రజల్ని దేని గురించి డీవియేట్ చేయడానికి వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారా? అంటే మళ్ళీ ఇంకోసారి గెలవాలి కదా. ఇంకా ఇప్పుడే ఏం పెట్టలేదు, మళ్ళీ ఇంకోసారి ఏం గెలుస్తాడు? ఇప్పుడు చేయమని చెప్పండి. ఆయనకి 6 నెలలు అయిపోయింది. 1 ఇయర్ రేపుతో 1 ఇయర్ అనుకుంటా అయిపోతుంది. ఇప్పుడు పెట్టమని చెప్పండి, ఆయనకి పథకాలు ఇమ్మని చెప్పండి. ఇస్తే ఆయన చెప్పిన మాట ప్రకారం ఉన్నారు అంటే రేవంత్ అన్న కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడే ప్రజల్ని ఏడిపిస్తున్నాడు. ఎందుకు ఊరికి ఏడిపించడము? అదే నాకు నచ్చలేదు.